ఎండకి పాపం దూరం నిలబడేసేసి అంటే దౌర్భాగ్యం ఏమి లేదు. రాత్రి 9:30కు మీకు చెప్పినాం సార్, సిఐ గారికి చెప్పినాము సార్, ఇట్లా అన్నోన్ పర్సన్ వచ్చి ఒక వీడియో పెట్టి దీన్ని ఇంత వైరల్ చేస్తున్నాడు, ఇమీడియట్లీ అతని మీద యాక్షన్ తీసుకోండి సార్, లేదంటే పిలిపించి వాట్ ఈజ్ వాట్ అన్నా విచారించండి అన్నాము. నవ్ ఆన్వర్డ్స్ వరకు లేదు. ఎవరికి చెప్పుకోవాలి మేము మా బాధలు? వద్దులేదు సార్, డిఎస్పీ గారికి చెప్తాము, నెక్స్ట్ ఎస్పీ గారికి పోతాము. ఆడకూడదు కాదంటే చంద్రబాబు నాయుడు సార్ దగ్గర పోయి మా పరిస్థితి తీస్తారని చెప్తాం మేము. మాకు మీ నుంచి సహకారం అనేది లేదు సార్. మేము రిప్రజెంట్ చేసుకుంటున్నాము. మమ్మల్ని అయితే మా విషయాల్లో ఎటువంటిది ఒక నిర్ణయానికి రాకోకుండా మమ్మల్ని ఇచ్చే, ఒకవేళ మీరు దీనిపైన ఏదైనా మీరు ఇమీడియట్లీ తీసుకుంటామంటే ఓకే సార్, లేదంటే కనుక మా పని మేము చేసుకుంటూ పోతాం సార్. మేము కూడా ఇస్తున్నాం సార్, మీకు అన్ని ఇస్తానన్నాం సార్, రిప్రజెంటేషన్ ముందు ఇచ్చాం సార్, మీ దగ్గరకు వచ్చినాం సార్ మేము. ఎస్పీ గారి నుంచి మీ దగ్గరకు వచ్చింది సార్, అక్కడ డిఎస్పీ. అవును సార్, చెప్పండి సార్. మీరు పోవద్దు, ఎస్పీ గారు నా దగ్గరకు వస్తాయి, నా దగ్గర ఏం చేస్తారు, కన్సర్న్ చేసి పెట్టి పంపిస్తాను, యాక్షన్ తీసుకోమని చెప్తాం వాళ్ళని, వాళ్ళు లీగల్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అదేమైనా కనుక్కుంటా అని చెప్తున్నా కదా నేను. 2 months అయింది సార్. అదే కదా అప్పుడు 2 months అయింది సార్. రిపోర్ట్స్ ఇచ్చామన్నారు. ఒక ఎమ్మెల్యే గారు ఇంత కంప్లైంట్ ఇచ్చినది 2 months అయినా ఇంకా కనుక్కుంటామంటే మేము ఏం చేయాలి సార్? మీకు ముందు లేదు సార్ ఆ బాధ్యత. వాళ్ళకి అన్ని పోతుంటాయి రోజు, వాళ్ళకి బాధ్యత ఉంది. వాళ్ళకి ఎమ్మెల్యే గారు ఇంత కంప్లైంట్ ఇచ్చినది కూడా కనుక్కోవడానికి 2 months పడుతుంది సార్. అట్లా అన్నారు. మీరు ఏం తీసుకున్నారని మీకు తెలియపరుస్తుంది అని చెప్పి. ఏది సార్? పబ్లిక్ కదా సార్, ఎమ్మెల్యే పాఠం రిలీజ్ చేసినది పబ్లిక్ గా. ఏం చేశారని కనుక్కుంటామండి, కనుక్కొని ఏం చేశారో కనుక్కొని చెప్తాం. సార్ మేము ఇస్తాము కనుక్కుంటున్నారు సార్, ఎక్కడ జరుగుతాను సార్? మీరు రాసిన రిపోర్ట్తో పాటు పెన్ డ్రైవ్స్ కూడా ఇవ్వని నేనే చెప్పాను కదా. అవును సార్, ఎందుకు చెప్తాను నేను? ఎవిడెన్స్, ప్రూఫ్ ఎవిడెన్స్ ఉంటుందని చెప్పి చెప్పాను. ఆ ప్రూఫ్ ఎవిడెన్స్ 2 days చేయగలిగి ఒక ఇవ్వమని చెప్పాను. నా దగ్గర లేకపోతే వారికైనా ఇవ్వమని చెప్పాను. మొత్తం ఇచ్చేది సార్, అన్నీ అయిపోయింది సార్, మా బాధ్యత అయిపోయింది సార్. ఇప్పుడు మీరు ఇచ్చారు, మీరు రిప్రజెంటేషన్ ఇస్తా అంటారు. 10 అంటే కాదు సార్, రిప్రజెంటేషన్ ఇప్పుడు ఇవ్వడానికి ఒకటే సార్ మీ దగ్గరకు వస్తాం. ఇప్పుడు ఒకవేళ వద్దంటే రిప్రజెంటేషన్ తీసుకొని పోతాం. వద్దని దానికి ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఏది సార్, మేము 2 months ఎమ్మెల్యే గారి మీద ఎస్పీ కలిపాము. దాని గురించే నేను చెప్తున్నా, దాని గురించే నేను కనుక్కుంటాను. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ వచ్చిండేది కనీసం దీనిలోనే ఏమైనా పరిగణలోకి తీసుకుంటూ వస్తాను సార్. జరిగిన దానికి అడుగుతున్నాను సార్, దానికే ఏం లేనప్పుడు ఇది ఒకవేళ అవసరం లేదు తీసుకొని పోతాం సార్. మీరు ఇచ్చే ఆ కంప్లైంట్ ముఖ్య ఉద్దేశం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే పైన ఏదో రకంగా బురద జల్లే కార్యక్రమానికి తెరలేపడం జరిగింది. వీటికి కట్టడి చేయాలని డిఎస్పీ గారిని కోరడం జరిగింది. ఆయన కూడా ఈ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళపైన తప్పకుండా కేసులు నమోదు చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా గత కొన్ని నెలల ముందు కూడా కొంతమంది కొన్ని పాటలు అయితేనేమి కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి పైన దుష్ప్రచారము. వీటన్నిటిపైన కూడా డిఎస్పీ గారు గట్టిగా చెప్పడం జరిగింది, వాళ్ళపైన కేసులు కడతాము, ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటివి ఉపేక్షించేది లేదని కూడా సారు మాకు చెప్పడం జరిగింది. ఇంతవరకు ఓపిక పట్టాము. ఇప్పటి నుంచి ఎవరైనా కానీ ఎమ్మెల్యే గారిపైన ఇలాంటి దుష్ప్రచారాలకు తెర లేపితే ఊరుకుండే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మారి మంచిగా ఉంటే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి అనంతపురం అర్బన్ డిఎస్పీ గారికి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లు, మరి యూనిట్ ఇన్ఛార్జీలు, అనంతపురం నియోజకవర్గం సంబంధించిన టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏమంటే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి పైన దాదాపు ఒక 3 నెలల పైన సోషల్ మీడియాలలోనూ వారి పత్రికలలో కొన్ని విషయాలలోనూ ఆయన పైన బురద జల్లే విధంగా, ఆయన పైన అనుచిత వాక్యాలు చేసే విధంగా, మా కార్యకర్తలు మేమందరూ బాధపడే విధంగా ప్రచురించడం జరుగుతుంది. దీనిపైన అనంతపురం అర్బన్లో 4 పోలీస్ స్టేషన్లు ఉంటే ఆ 4 పోలీస్ స్టేషన్లో కూడా మేము కార్యకర్తలందరూ కూడా దీనిపైన ఖచ్చితంగా విచారణ జరపండి. ఎవరైతే ఇలాంటి సోషల్ మీడియాలో
పోస్టులు పెట్టి ఎమ్మెల్యే గారిపై మనోభావాలు దెబ్బతినే విధంగా కార్యకర్తలు బాధపడే విధంగా చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని మేము 4 స్టేషన్లలో కూడా దాదాపు 23 కేసులు కాక మేము ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాటిపైన ఇంతవరకు పోలీసు అధికారులు యాక్షన్ తీసుకున్న దానిపైన ఇప్పటికైనా కానీ దానిపైన దృష్టి పెట్టి ఖచ్చితంగా ఎవరైతే వారు ఉన్నారో వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈరోజు డిఎస్పీ గారికి మొరపెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది పోలీసు అధికారులు అయితేనేమి ఇంకోరు వైసీపీకి సంబంధించిన నాయకులు అందరూ కలిసి ఈరోజు ఈ విధంగా ఎమ్మెల్యే గారి పైన మృతజల్లే చేష్టాలు చేస్తున్నారు. ఖచ్చితంగా వీరిపైన యాక్షన్ తీసుకోవాలని డిఎస్పీ గారికి మేము అందరూ కూడా మేము వినతి పత్రం ఇచ్చి మేము ఆయనకు వినపించుకోవడం జరిగింది. ఇప్పుడు అర్బన్ డిఎస్పీ గారు పోలీస్ చట్టం ఎట్లుంటే మేము పోతామని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. మేము కూడా చట్టం ఏ విధంగా ఉంటే చట్టపరంగానే మీరు చర్యలు తీసుకోండి అని చెప్పేసి మేము కోరుతున్నాం. మరి వైసీపీకి నాయకులందరూ మరి ఆయన ఒత్తాసు పడుతున్నారా లేకుంటే నాకు అర్థం కావడం లేదు. ఖచ్చితంగా ఏవైతే ఇలాంటి ఆరోపణలు ఉన్నాయో వారిపైన ఎంక్వైరీ చేసి విచారణ జరిపి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలి, కేసు కట్టాలని చెప్పేసి మా టీడీపీ కార్యకర్తలందరూ కూడా మా బాధను వ్యక్తం చేస్తున్నాం. ఏదైతే గతంలో దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి వ్యతిరేక వర్గాలు కొన్ని విషయాల్లో తనని బురద చల్లే విధంగా మాట్లాడడం, పాటలు పెట్టడం, ఇవన్నీ ఎన్నో నెలలుగా మేము పోలీస్ సిబ్బందికి కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు పడచెవున పెట్టి ఒక్కటి కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. నిత్యం ప్రజల్లో తిరిగి ప్రజల బాగోగులు చూస్తూ నిత్యం అభివృద్ధి పదంలో దగ్గుపాటి ప్రసాద్ అన్న నడుస్తూ ఉంటే కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఇక్కడ దగ్గుపాటి ప్రసాద్ అన్న ఎస్టాబ్లిష్ అయిపోతాడో అనే భయంతో లేనిపోని ఎవరో తాగుబోతూ వెధవులు మాట్లాడుతూ దగ్గుపాటి ప్రసాద్ అన్న గురించి మాట్లాడే స్థాయి వాళ్ళది. అలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకొని పాపాన వీళ్ళు పోవడం లేదు. పోలీస్ సిబ్బందికి కనీసం క్లస్టర్లన్నా, మన యూనిట్ ఇన్ఛార్జీలన్నా, నగర అధ్యక్షులన్నా ఏ మాత్రం గౌరవం లేకుండా పోయింది. కనీసం కూర్చోమనే పాపాన ఈ పోలీస్ సిబ్బంది పనిచేయడం లేదు.